హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపు మార్కెట్ అంటే 20 నవంబర్ మార్కెట్ యొక్క అనాలిసిస్ అయితే ఎలా ఉంటుందో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సెన్సెక్స్ డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఈరోజు 500 పాయింట్స్ పాజిటివ్తో అయితే క్లోజ్ అయిందండి. సో సెన్సెక్స్లో వచ్చేసి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఉందని స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి డే టైం ఫ్రేమ్లో. కమింగ్ టు అవర్ అనాలిసిస్ అండి, మనం 15 మినిట్స్లో అనాలిసిస్ చేద్దాం కాబట్టి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మన అనాలిసిస్ లెవెల్ అయితే ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నామండి. సో రేపు మార్కెట్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు సెన్సెక్స్ అండి, సెన్సెక్స్ వచ్చేసి ఈరోజు 85,186 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. రేపు సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ 85,000 దగ్గర అయితే మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే చూపిస్తుందండి. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్ దగ్గర 85,000 లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్ ఫామ్ అయితే మనం ట్రేడ్స్ అయితే కాల్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలానే కమింగ్ టు అప్ సైడ్ మూమెంట్ అండి, కమింగ్ టు అప్ సైడ్ మూమెంట్ వచ్చేసి సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ రేపు 85,300 దగ్గర నుంచి అయితే రివర్సల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ లెవెల్ దగ్గర మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలానే టుడే అనాలిసిస్ వచ్చేసి మనం ఈ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందనుకున్నాము. అలానే అక్కడ నుంచి మనం ఎప్పుడైనా కానీ 9:30 తర్వాత అనాలిసిస్ అయితే లెవెల్ మనం చెప్పిన లెవెల్స్ చూడమని చెప్తాం కాబట్టి ఈ లెవెల్ అయితే మనకి ట్రేడ్ అనేది దొరకలేదండి. 9:30కి అయితే ఈ లెవెల్ టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకుండా ఇక్కడ వరకు వచ్చి క్లోజ్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వచ్చింది. సో మనం ఇదైతే ఎంట్రీ వ్యాలిడ్ కాదు. సో ఇక్కడైతే ఈ లెవెల్లో అంటే 84,800లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలానే మనకి 11కి ఆ రెసిస్టెన్స్ జోన్కి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చిందండి రెడ్ క్యాండిల్తో. సో ఆ లెవెల్ ఆ క్యాండిల్ ఒక లో కనుక మార్క్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలంటే మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయి ఉండిద్దండి. సో నిఫ్టీలో వచ్చేసి ఇదండి మన ఈరోజు ట్రేడ్స్. మన రేపు అనాలిసిస్ వచ్చేసి 85,000లో అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. అలానే రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 85,300 వచ్చేసి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉందండి. అలానే 85,100 దగ్గర అయితే కన్సోలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదండి సెన్సెక్స్ యొక్క మార్కెట్ అనాలిసిస్, రేపటి అనాలిసిస్ అండి. కమింగ్ టు నిఫ్టీ అండి, నిఫ్టీ కూడా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో అయితే డే టైం ఫ్రేమ్లో ఫామ్ అయిందండి. నిఫ్టీ వచ్చేసి ఈరోజు 142 పాయింట్స్ ప్లస్తో క్లోజ్ అయ్యి 26,052 దగ్గర అయితే మార్కెట్ అనేది క్లోజ్ అయిందండి నిఫ్టీ మార్కెట్. అలానే ఈరోజు వచ్చేసి మన అనాలిసిస్ లెవెల్స్ వచ్చేసి ఇక్కడ అంటే 25,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. 9:30 కరెక్ట్గా అక్కడే 9:30కి 25,900 దగ్గర ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చిన టార్గెట్ అనేది సక్సెస్ఫుల్గా అనేది హిట్ అయిందండి. అలానే మళ్ళీ 10:45కి ఒక ఎంట్రీ అయితే ఇక్కడ 25,950 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పిన అక్కడ వరకు వచ్చిందండి 10:45కి. ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకుంటే మనకి టార్గెట్స్ అనేవి మంచిగానే వచ్చినాయని చెప్పుకోవచ్చు అండి. తర్వాత మళ్ళీ డైరెక్ట్గా అప్ సైడ్ మూమెంట్ అయితే వచ్చిందండి నిఫ్టీ. ఓకే, కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. రేపు వచ్చేసి మార్కెట్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే 26,100 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి, నిఫ్టీ ఓపెనింగ్ నుంచి రేపు డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ ఏదర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ 25,950 దగ్గర అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. 25,950 దగ్గర బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయితే ఈ లెవెల్లో మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు 300 పాయింట్స్ పాజిటివ్ అయితే క్లోజ్ అయిందండి. మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అండి 9:30కి ఇక్కడ ఒక ఎంట్రీ అయితే దొరికిందండి 58,800 దగ్గర ఒక 9:30కి బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. అది కనుక ఆ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని
మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకొని ఉంటే టార్గెట్స్ అనేవి సక్సెస్ఫుల్గా హిట్ అయినాయి అండి. అలానే మళ్ళీ 115కి అయితే ఇక్కడ 59,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలానే బ్రేక్ అయింది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్తో. ఆ లో కనుక మార్క్ చేసుకొని ఉంటే మనకి స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. అంటే కొద్దిగా ప్రాఫిట్ వచ్చి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయింటే ఓకే, లేదు అలానే టార్గెట్స్ పెట్టుకొని ఉంటే ఎక్కువ పాయింట్స్ కనుక చూసుకున్నట్టయితే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిందండి. కమింగ్ టు టుమారో మార్కెట్ అనాలిసిస్ అండి. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే 59,300 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. ఆ లెవెల్ కనుక క్రాస్ అయితే 59,400 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి ఓపెనింగ్ నుంచి గ్యాప్ డౌన్ అయినా కానీ లేదా డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 58,900 అండి. 58,900 అండి. 58,900 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఈ లెవెల్లో 58,900లో మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 83 పాయింట్స్ పాజిటివ్తో క్లోజ్ అయ్యి మార్కెట్ 14,000 దగ్గర, ఎగ్జాక్ట్ 14,000 దగ్గర మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే క్లోజ్ అయిందండి. ఈరోజు మనం వచ్చేసి అనాలిసిస్ పరంగా లెవెల్స్ చూసుకున్నట్టయితే ఎస్టర్డే వీడియోలో మనం 13,900 దగ్గర మనం ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. బట్ అలానే ఎంట్రీ అయితే దొరకలేదండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 13,945 దగ్గర మనం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలానే క్యాండిల్ బ్రేక్ అయ్యి ఒక 1-2-3 పాయింట్స్ వచ్చిందండి. మనకు ఆప్షన్ ట్రేడింగ్లో చూసుకుంటే కనుక 1-3 పాయింట్స్ వచ్చినాయి. తర్వాత మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే 14,050 దగ్గర అండి. 14,050 దగ్గర సో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి ఒక రివర్సల్ అయితే పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వస్తే ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 13,975 అండి. 13,975 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉంది. ఈ లెవెల్లో మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ వచ్చేసి రేపటి మార్కెట్ అనాలిసిస్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,100 అండి నిఫ్టీలో. అలానే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,950 అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,950 అండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్లో రేపటి మార్కెట్ మూమెంట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 85,300 అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు అండి. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 85,000 అండి. అలానే ఈ లెవెల్లో 85,100 దగ్గర కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఈ లెవెల్లో మనకి ఒక కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో రేపు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 59,300 ఆర్ 59,300 బ్రేక్ అయితే 59,400 అండి. బట్ 59,000 ప్రస్తుతానికైతే 59,300 కన్సిడర్ చేయండి. లెవెల్ బ్రేక్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం ఏమైంది ఏందనేసి. రేపు మార్కెట్ కనుక మంచి పాజిటివ్ మూమెంటం వస్తే 59,300 బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు మన అనాలిసిస్లో అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 59,300 అని చెప్పుకుంటాము. అలానే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి రేపటి మార్కెట్ మూమెంట్కి 58,900 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకుంటాము. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,975 అండి. అలానే మిడ్ క్యాప్ నిఫ్టీ 13,975 వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 14,050 అండి. 14,050 వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది కూడా అంటే 14,000 కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోనే. బట్ క్లోజ్ అవడం కూడా అక్కడే క్లోజ్ అయింది కాబట్టి రేపు
నేనైతే ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ మూమెంట్ వచ్చు, మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వస్తుందని అనుకుంటున్నాను మిడ్ క్యాప్ నిఫ్టీలో. సరే ఏమైనా కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి రేపటికి 14,050 అండి. ఇదండి వీడియో అనాలిసిస్, రేపటి మార్కెట్ యొక్క అనాలిసిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.